బుటెలో బ్రేకింగ్ చూసినాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం ఉంది. ఇవాళ తెల్లవారుజామున 2-3 గంటల నుంచి భారీ వర్షం పడుతుంది. వర్షం దాటికి నగరంలోని రోడ్లు జలమయం అవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై వర్షపు నీరు పరుగులు పెడుతుండటంతో ద్విచక్ర వాహనాలు ముందుకు వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారు. కేపీహెచ్ కాలనీ, అమీర్పేట, సోమాజిగూడ, ఖైరతాబాద్, నాంపల్లి, మలక్పేట, ఎల్బీనగర్, ఉప్పల్, సికింద్రాబాద్, బేగంపేట, బోయిన్పల్లి, ఆల్వాల్, బొల్లారం ప్రాంతాల్లో వర్షం జోరుగా కురుస్తుంది. పలు చోట్ల సోమవారం రాత్రి నుంచి వర్షం పడుతూనే ఉంది. గత 2 గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఏకదాటిగా వర్షం కురుస్తుందన్న ఇళ్లలోకి నీరు చేరుతుందేమో అన్న భయంతో లోతట్టు ప్రాంత వాసులు ఉన్నారు. వచ్చే గంటలో భారీగా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. 10 సెంటీమీటర్ల వర్షం పడే అవకాశం ఉందంట. అయితే 8 నుంచి 10 సెంటీమీటర్ల వర్షం కురుస్తుంది. భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేశారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. చూస్తున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల ఎడతెగకుండా వర్షం కురుస్తుంది. ఇవాళ తెల్లవారుజామున 2-3 గంటల నుంచి భారీ వర్షం పడింది. వర్షం దాటికి నగరంలోని రోడ్లు జలమయం అవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై వర్షపు నీరు పరుగులు పెడుతుండటంతో ద్విచక్ర వాహనదారులు ముందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఇక కేపీహెచ్పీ కాలనీ, అమీర్పేట, సోమాజిగూడ, ఖైరతాబాద్, నాంపల్లి, మలక్పేట, ఎల్బీనగర్, ఉప్పల్, సికింద్రాబాద్, బేగంపేట, బోయిన్పల్లి, ఆల్వార్, బొల్లారం ప్రాంతాల వర్షం జోరుగా కురుస్తుంది. పలు చోట్ల సోమవారం రాత్రి నుంచి వర్షం పడుతూనే ఉంది. గత 2 గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. గుడ్ మార్నింగ్ వరుణ్. హైదరాబాద్ లో భారీ వర్షం అయితే పడతా ఉంది. ఆదివారం నుంచి కూడా, రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము నుండి కూడా చూసుకున్నట్టయితే మనము ఆదివారం నిన్నతో పాటు ఈ రోజు కూడా భారీ వర్షం అయితే కురుస్తా ఉంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమలం అయితే ఉన్నాయి. అల్పపీడన ప్రభావంతో అల్పపీడన ద్రోణి ప్రభావం తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. అయితే హైదరాబాద్ లో మాత్రం గత 3 గంటలుగా కూడా తెల్లవారుజాము నుంచి కూడా ముఖ్యంగా చూసుకుంటే భారీ వర్షాలు అయితే పడుతున్నాయి. రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ జలమయమయ్యాయి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, మెహదీపట్నం, సికింద్రాబాద్, తార్నాక, అల్వాల్ ప్రాంతాలు అయితే ముఖ్యంగా జలమయమయ్యాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. నిన్నటి నుండి కూడా మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో అత్యధికంగా మియాపూర్ లో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుకట్పల్లి 9.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే మాదాపూర్ లో 8.5 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ఈ భారీ వర్షాలు ఇలాగే మరో 3 గంటల పాటు కూడా కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెయిన్ రోడ్లపైకి కూడా మోకాలవుతూ నీరు వచ్చి ఆ ప్రయాణానికి కూడా ఇబ్బందికరంగా మారి
నిన్న మనం చూసుకుంటే గాంధీనగర్ లో లక్ష్మి అనే మహిళ హుస్సేన్ సాగర్ నాలాల్లో కొట్టుకొని పోయింది. ఇంతవరకు కూడా ఆమె ఆచూకీ కూడా లభ్యం కాలేదు. ఇప్పటికీ జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఎన్డీఆర్ సిబ్బంది కానీ ఇస్తా ఉన్నారు. అయినప్పటికీ ఇంకా ఆమె ఎటువంటి ఆచూకీ తెలియదు. అదేవిధంగా చాలా విద్యుత్ కూడా అంతరాయం ఏర్పడుతుందని చెప్పి కూడా తెలుస్తా ఉంది. ఒకవేళ చెట్టు విరిగి పడితే లేదంటే విద్యుత్ అంతరాయం ఏర్పడితే కూడా ఏదైనా ఎమర్జెన్సీ అయితే టోల్ నెంబర్ కాల్ చేయాలని కూడా జిహెచ్ఎంసీ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలకు ఇక్కడ విద్యార్థులకు సెలవు ప్రకటించారు. కలెక్టర్ సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు కూడా కొద్దిసేపటి క్రితమే జారీ చేయడం జరిగింది. అదేవిధంగా మరో 3 గంటల పాటు భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. మరో 3 గంటల పాటు అధికారి కూడా హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అదేవిధంగా ఈ వర్షాలు మరో 5 రోజుల పాటు హైదరాబాద్ నగరానికి ఉంటాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మొత్తానికి అయితే హైదరాబాద్ లో రోడ్లు ఎక్కడ చూసినా కూడా రోడ్లకు కూడా జలమయం అవుతా ఉన్నాయి. నూతన ప్రాంతాలు ముఖ్యంగా ఎక్కడికైనా పని మీద బయటికి వెళ్ళేవారు, ఆఫీసులకు వెళ్ళేవారు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్షాలకు తోడు మరోవైపు తీవ్రంగా ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది. ఎక్కడికెక్కడ అసలు ఎక్కడ వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఎక్కడైతే ముఖ్యంగా వాటర్ స్టాగ్నెట్ అవుతుంది, ఎక్కడైతే నీళ్లు రోడ్లపై ఎక్కువ నిలిచి ఉంటాయో అక్కడ నుంచి ప్రయాణాన్ని వేరే వైపు వెళ్ళాలని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఇటు మనం చూసుకున్నట్టయితే రాజేంద్ర నగర్ లో కానీ, దిల్సుఖ్ నగర్ లో కానీ, అదే విధంగా ఇటు ఉప్పల్లో కానీ అంటే భారీ వర్షం కురుస్తుందని చెప్తా ఉన్నారు. తెల్లవారుజాము నుంచి పడుతున్న వర్షానికైతే ఓవైపు ప్రజలు కానీ లేదంటే ఎవరైతే రోడ్ల మీద ప్రయాణానికి వెళ్తున్నారో వాళ్ళు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు ఈ అప్రమత్తం అయితే ఇచ్చిన నేపథ్యంలో ప్రజలైతే చాలా ఇబ్బందులు అయితే పడతా ఉన్నారు. వారు రైట్ రాజు, దాదాపు ఎన్ని రోజులు ఈ వర్షం కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు ఇప్పటి వరకు? దాదాపు హైదరాబాద్ కి మరో 5 రోజుల పాటు కూడా ఈ వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తా ఉన్నారు. వారు కాకపోతే ఈ రోజు ఇంకా కూడా భారీ వర్షాలు ఉంటాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఈ వర్షాలు ఇలాగే ఇంకో 5 రోజుల పాటు కూడా కొనసాగుతాయని చెప్పి చెప్తా ఉన్నారు. కాకపోతే కొన్ని చోట్ల భారీ వర్షాలు ఉంటాయి, కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఉంటాయి అని చెప్తా ఉన్నారు. మొత్తానికైతే హైదరాబాద్ కి అయితే ఒక రెడ్ అలర్ట్ అయితే జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. వారు రైట్, థ్యాంక్ యూ రాజు ఫర్ ది అప్డేట్స్.